సో అండి సో చాలామంది అడుగుతున్నారండి ఎంబీబీఎస్ అబ్రాడ్ బడ్జెట్ ఎంత అవుతుంది, తర్వాత ఇండియాలో బి కేటగిరీ సి కేటగిరీ బడ్జెట్ ఎంత అవుతుంది అన్నారు. బట్ ఏది బెటర్ అని అడుగుతున్నారండి. సరే, మీకు ఇండియాలో మీకు బడ్జెట్ బి కేటగిరీ సి కేటగిరీని మీకు 70 లక్షలు అని చెబుతారు. అది ₹1 మినిమం అవుతుంది, 90 కోట్ల రూపాయలు అవుతుంది ఆల్మోస్ట్. మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ కూడా కలుపుకుంటే. ఇంకా సి కేటగిరీ అయితే 2 నుంచి 3 కోట్లు అవుతుంది. సో మీకు సేమ్ అంతకంటే దాంట్లో 10%, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1 పెడుతున్నారు, దాంట్లో 30%లో మీకు రష్యాలో టాప్ మోస్ట్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ వస్తాయి. ఎందుకంటే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్. దట్ ఎలాంటి డిఫరెన్షియేషన్ 100% నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. 2021 నుంచి ఎవరైతే ఎంబీబీఎస్లో జాయిన్ అయినారో ఖచ్చితంగా నవంబర్ నుంచి ఆర్ సెప్టెంబర్ వాట్ ఎవర్, సో 2021 నుంచి ఎవరైతే జాయిన్ అందరూ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. కాబట్టి మీరు బీ కేటగిరీ సి కేటగిరీ అంటే ప్రైవేట్ కాలేజెస్ చదివే బదులు అక్కడ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, మంచి మంచి కాలేజీలు, హై ఎంసై పాస్ పర్సెంటేజ్ ఉన్న యూనివర్సిటీస్, వాటిలో మీకు హై క్వాలిటీ హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 100% దొరుకుతుంది. కాబట్టి బెటర్ టు మీరు బీ కేటగిరీ కంటే అబ్రాడ్ అనేది 100% బెటరు. కాబట్టి అంత టైం మనీ వేస్ట్ చేసుకోవద్దు. మీరు సి కేటగిరీ దాకా వెయిట్ చేసి అంత టైం మనీ అదంతా లాంగ్ ప్రొసీజర్. బెటర్ టు కమ్ అబ్రాడ్ 100%. నా సజెషన్ అయితే. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరేస్తాను, జస్ట్ కండక్ట్ అండ్ డౌట్స్ నంబర్స్.